అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకం అమలు ఎంత లోపభూయిష్టంగా, ఎంత అరాచకంగా సాగిందన్న విషయాల్ని కళ్ళకు కట్టినట్లుగా కాగ్ ఆధారాలతో సహా రిపోర్ట్ ఇచ్చింది. టూ వీలర్ మీద, అదే ఒక బైక్ మీద ఒకేసారి 126 గొర్రెల్ని తరలించడం సాధ్యమవుతుందా? దొర ప్రభుత్వంలో ఇది సాధ్యమైందండి. విషయం ఏంటంటే, గొర్రెల్ని తరలించినట్లుగా ఏదో ఒక వాహనం నంబర్లు వేసేసి బిల్లులు దండుకున్న అరాచకాన్ని కాగ్ ఎండగట్టింది. భారీగా గొర్రెల్ని పంపిణీ చేసినట్లుగా చూపించారే కానీ వాస్తవంలో అసలు గొర్రెలే లేవని కాగ్ తేల్చిపడేసింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మీకు గుర్తుందా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో మాసప్ ట్యాంక్లో చాలా హంగామా జరిగింది. అక్కడున్న పశుసంవర్ధక శాఖలో కొంతమంది చొరబడ్డారు. అక్కడ ఫైళ్లను దొంగతనం చేసుకుని తీసుకెళ్ళటం, అక్కడ ఉన్న అటెండర్ వారి పేర్లతో సహా చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశారు. మరి కొన్ని చోట్ల అయితే ఫైళ్ళ దగ్ధం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందబ్బా, గతంలో ఎప్పుడూ లేదు అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. ఈ వార్త చాలా టీవీల్లో, పేపర్లలో కూడా పెద్ద బ్యానర్లలో వచ్చింది వార్త. అయితే అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. సహజంగా అక్రమాలు, అవినీతి జరిగి ఉంటాయి కాబట్టి ఏదో చిన్న చితగా జరిగి ఉంటుంది. కక్కుర్తిపడి ఆ అధికారులు ఎవరినో కాపాడటానికి ఆ ఫైళ్లను మాయం చేశారో, తగలబెట్టారో అని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాగ్ సంచలనమైన రిపోర్ట్ విడుదల చేసింది. అందులో చాలా దారుణమైన వాస్తవాలు ఉన్నాయి. అంటే అసలు దేన్ని విడిచిపెట్టలేదు అప్పటి ప్రభుత్వం. పేదలు వాళ్ళ జీవితాలు బాగుపడటానికి గొర్రెల పంపిణీ పథకాన్ని చేపడుతున్నట్టు, వాళ్ళ జీవితాల్లో పెనుమార్పులు వస్తాయి, భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తున్నట్టు చాలా గొప్పగా అప్పటి సీఎం కేసీఆర్ చాలా భారీగానే ప్రచారం చేసుకున్నారు. అయితే మనం వాస్తవంగా చూసుకున్నట్లయితే అసలు ఆ స్కీమ్ ఎంత లోపభూయిష్టంగా కొనసాగింది, ఎలా దోచుకున్నారు నేతలు, అధికారులు పోటీపడి ఎలా దోచుకున్నారనే అంశాల్ని కాగ్ కళ్ళకు కట్టినట్టు తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. మనం కనుక చూసుకున్నట్లయితే కేసీఆర్ గొర్రెల పంచాయతీలో దాదాపుగా 3,385 కోట్ల రూపాయలు దాదాపుగా స్వాహా అయినట్టే కాగ్ రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ స్కీమ్ ఏమైందంటే 2017 ఏప్రిల్లో అప్పుడు సీఎం చాలా మంచి ఉద్దేశం చెప్పుకోవడానికి కానీ, ప్రచారం చేసుకోవడం కానీ చాలా మంచి స్కీమ్. ఒక యూనిట్, అంటే ఒక యూనిట్లో ఎన్ని ఉంటాయి, 20 గొర్రెలు ఉంటాయి, ఒక పొటేలు ఉంటుంది. దానికి కలిపి ఒక యూనిట్గా అప్పటి ప్రభుత్వం డెఫినేషన్ ఇచ్చింది. ఒక యూనిట్ విలువ ఏంటంటే 1,25,000 రూపాయలు విలువ గల ఆ యూనిట్ని రైతులకు ఇచ్చారన్నమాట. అందులో 75% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. అంటే ఆ యూనిట్ విలువ 1,25,000 రూపాయలు అయితే రైతు అంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతుకు 75% ప్రభుత్వం తరఫున ఇస్తున్నట్టు, మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అంటే 93,750 రూపాయలు రాయితీ ఇచ్చారన్నమాట. అది రైతుకు కలిగే బెనిఫిట్. అయితే రైతు అంటే లబ్ధిదారుడు ఈ యూనిట్ పొందాలన్నా, లబ్ధి ఈ స్కీమ్లో పొందాలంటే ఆయన 31,250 రూపాయలు చెక్కు రూపంలో పే చేయాల్సి ఉంటుంది. చాలామంది రైతులు పే చేశారు. అయితే ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది? అప్పట్లో కేసీఆర్ ఏం చెప్పారంటే దాదాపుగా 5 జిల్లాల్లో 92,299 యూనిట్లు పంపిణీ చేశామని. కాగ్ ఏంటంటే శాంపిల్గా ఒక 5 జిల్లాల సర్వే తీసుకుంది. ఆ 5 జిల్లాలలో ఈ పథకం అమలు ఎలా ఉంది అనే దాని మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ 5 జిల్లాలో 92,299 యూనిట్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్తుంది. వాస్తవానికి దారుణమైన విషయం ఏంటంటే కేవలం 29,616 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారంట. మిగతావన్నీ అంటే దాదాపుగా మిగతా గ్యాప్ అంతా హుళ్ళక్కి నొక్కేశారు. ఎవరు నొక్కారు? అధికారులు నొక్కారా? అధికారుల అండతో నేతలు నొక్కారా? అది ఈ ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అయితే ఈ స్కామ్ల గురించి మాట్లాడుతుంది కానీ ఆ నేతలపైన చర్య తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదంటే రాజకీయం. ఆ నేతలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళపైన కొరడా జులిపించడం లేదనే ప్రచారం అయితే తెలంగాణలో జరుగుతుంది. అయితే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్ ఎలా జరిగింది, ఏం చెప్పింది కాగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే
దారుణమైన విషయం అండి. ఒకే వాహనంలో 7 యూనిట్లు, అంటే ఒక యూనిట్లో ఎంత 20 గొర్రెలు ఉంటాయి, ఒక పొటేలు ఉంటుంది. అలాంటివి 7 యూనిట్లు ఒకే వాహనంలో, అంటే 2018 ఆగస్టు 4వ తేదీన శ్రీకాకుళం నుంచి మక్తల్, మహబూబ్ నగర్లో ఉన్న మక్తల్ 927 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది. 7 యూనిట్లు దించినట్టు అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని బట్టి చూసింది. సేమ్ అండి, ఆగస్టు 18, 2018 ఆగస్టు 4వ తేదీ, సేమ్ డేట్, సేమ్ వాహనం, సేమ్. అది ఎలా సాధ్యమవుతుంది? కేసీఆర్ ప్రభుత్వంలో సాధ్యమైందని చూపించారు. కడప జిల్లా పోరుమామిళ నుంచి మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రపురంలో 8 యూనిట్ల దింపినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ స్కీమ్ అమలు ఎంత దారుణం, అసలు సాధ్యమా? ఒకే వాహనంలో ఒకే రోజు శ్రీకాకుళం నుంచి అలాగే కడప జిల్లా నుంచి ఎలా జర్నీ చేయడం సాధ్యమవుతుంది? సాధ్యమైంది. అంటే డబ్బు ఎంత దారుణంగా, అంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి ఎవడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు అన్న బరి తెగింపు తెలంగాణలో అసలు ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా దోచుకున్నట్టు నేను చెప్పడంలా కాగ్ తన రిపోర్ట్లో ఎండగట్టింది. ఇంకొకమైన దారుణమైన విషయం ఏంటంటే, ఈ యూనిట్లను పంపిణీ చేస్తూ తెలంగాణలో ఒక వాహనం 2 రోజుల పాటు తిరిగిందంట. 2 రోజుల పాటు తిరిగింది, అందులో అబ్జెక్షన్ లేదు. అయితే ఈ వాహనం తిరిగిన డిస్టెన్స్ ఎంతో తెలుసా మీకు? 74,364 కిలోమీటర్లు తిరిగిందంట. అసలు ఇదేం లెక్కు ఆ దేవుడికే తెలియాలి, పెద్ద దొర కేసీఆర్కే తెలియాలి, లేకపోతే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నా తెలియాలి. తెలంగాణలో గొర్రెల్ని తరలించడానికి 2 రోజుల్లో 74,000 కిలోమీటర్లు ఒక వాహనం ఎలా తిరుగుతుంది, ఎలా సాధ్యమవుతుంది అనేది, అంటే ఈ స్కీమ్ నడిచిన పందా ఎంత దారుణంగా ఈ స్కీమ్ పేరుతో దోచుకున్నారని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకొకమైన దారుణమైన విషయం ఏం చెప్తున్నా మీకు. 3 ఏళ్ల క్రితం చనిపోయిన రైతులు దాదాపుగా 860 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేసారు. ఏంటి? ఈ గొర్రెల్ని, పొటేల్ని, యూనిట్లని. 860 మంది చనిపోయిన రైతులకు కూడా అప్పటికి వాళ్ళు లేరు, ఎప్పుడో చనిపోయారు, వాళ్ళకి కూడా పంచినట్టు. ఆ తర్వాత నకిలీ రవాణా ఇన్వాయిస్ అంతా 68 కోట్ల రూపాయలు అక్కడ దాచుకున్నారు. అది కూడా దారుణాతి దారుణమైంది. ఇంకా నకిలీ ట్యాగ్ 92 కోట్లు నొక్కేశారట. ఇవన్నీ కాకు చెప్తున్నా నక్కలు. అంటే నకిలీ ట్యాగులు అంటే అసలు గొర్రెలు లేవు, ఊరికే దీనికి దానికి మార్చినట్టు చెప్పడం అన్నమాట. అసలు లేని గొర్రెల్ని ఉన్నట్టు చెప్పి, లేని వాహనాల్ని ఉన్నట్టు రాసేసి, అంటే ఒక స్కూటర్ మీద 126 వెహికల్స్ తీసుకెళ్ళడం అనేది దేవుడికి తెలియాలి అది ఎలా సాధ్యమైంది అనేది. అయితే అక్కడ ఒక కీలకమైన అధికారి, మాజీ డైరెక్టర్, ఇప్పుడు అతను వంగాల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన బరితెగింపు ఎలా అంటే, ఎవరికి యూనిట్ శాంక్షన్ అయినా సార్ ఖాతాలో 18,000 రూపాయలు పడాల్సిందే. డైరెక్టర్గా కొన్ని 100 కోట్లు ఆయన కూడా వెనుకేసుకున్నారు. అంటే మనం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ గొర్రెల పంపిణీ పేరు రైతుల జీవితాలు బాగు చేయడానికి అన్నట్టు దొర ప్రభుత్వం ఎంత దారుణాలకు పాల్పడింది అనే దానికి కాగ్ రిపోర్టు అద్దం పడుతుంది. అయితే స్కామ్లు జరిగాయి చెప్తున్నారు, వస్తున్నాయి. అయితే దీనిపై చర్య ఎందుకు తీసుకోవడం లేదు? అధికారులని ఎందుకు విడిచిపెడుతున్నారు? నేతల్ని ఎందుకు విడిచిపెడుతున్నారు? తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వీళ్ళందరినీ ఇలా ఈ రిపోర్ట్ల ద్వారా బెదిరిపోతున్నారు. అంటే ఆ బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా లైన్ కట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ నేతల్ని ముట్టుకోవడం లేదన్న ప్రచారం అయితే తెలంగాణలో జరుగుతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా వ్యవహరించి వీళ్ళపైన విచారణ, అంటే ఇన్ని డాక్యుమెంట్స్, ఇన్ని ప్రూఫ్లు ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు, వీళ్ళపై క్రిమినల్ చర్యలు, కేసులు ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు.